హలో అండి. హాయ్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో, ఇవాళ నేనైతే ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్స్ కోసం మంచి గుడ్ న్యూస్‌నైతే తీసుకొచ్చానండి. సో, మొత్తానికి మనకు ఎస్బీఐ బ్యాంక్‌కి సంబంధించి మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ ఎలాంటి అప్డేట్స్ అయినా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో, మనకు ఎస్బీఐ అనేది మనకు వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కదా అండి. సో, చాలామంది కస్టమర్స్ వచ్చేసి ఎస్బీఐలో అకౌంట్ అయితే ఉంటుంది. 70-80% ఆఫ్ ద పీపుల్స్కి మనకు ఎస్బీఐలోనే మనకు బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుందండి. సో, ఇప్పుడు ఏంటంటే మనకు నిర్మలా సీతారామన్ గారు దీనికి సంబంధించి మంచి గుడ్ న్యూస్ని అయితే ఇవ్వడం జరిగింది. కస్టమర్స్కి ఇంకా మెరుగైన సేవలను అందించాలన్న ఉద్దేశంతో మనకు ఈ డిసిషన్ తీసుకోవడం జరిగిందండి. సో, ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్స్ చూసుకున్నట్లయితే కొంతమందికి నియర్ బై అయితే ఉండవు కదా, విలేజెస్లో కానివ్వండి, అలా కొన్ని ప్లేసెస్లో ఏంటంటే మనకు దగ్గరలో అయితే ఎస్బీఐ బ్యాంకులు ఉండవు. సో, మనకు ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉన్నా కంపల్సరీగా మనం బ్యాంక్ అయితే విజిట్ అవ్వాల్సి వచ్చేది. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే డిస్టెన్స్ ఉండడం వల్ల కొంచెం ఇష్యూస్ అయితే వస్తున్నాయి. కాబట్టి సో, మనకు ఇంకా 500 బ్రాంచులను అయితే ఓపెన్ చేయాలని డిసిషన్ తీసుకోవడం అయితే జరిగిందండి. సో, ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో, ఇప్పటికే మనకు ఇండియాలో చూసుకున్నట్లయితే చాలా వరకు బ్రాంచెస్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఏటీఎం ఫెసిలిటీస్ కూడా చాలా దగ్గర అయితే ఉన్నాయి. సో, బ్యాంక్స్కి అయితే కొన్ని చోట్ల ఇబ్బందులు అవుతున్నాయన్న ఉద్దేశంతో ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో, ఇంకొక 500 బ్రాంచులని కొత్తగా ఓపెన్ చేయాలని మనకు నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. సో, మొత్తానికైతే ఎస్బీఐ కస్టమర్స్కి ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో, మన ఎస్బీఐ బ్యాంకు 100వ వార్షికోత్సవ సందర్భంగా ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో, బ్యాంక్స్కి రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అంతేకాకుండా మనకు గవర్నమెంట్ స్కీమ్స్కి, పెన్షన్స్కి రిలేటెడ్, పీఎఫ్కి రిలేటెడ్ నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. సో, వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బాయ్ అండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అండ్ అలాగే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.